చిద్గురు గీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. అలాగే షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అయినటువంటి నూతన సభ్యులకు కూడా నా శుభాకాంక్షలు. సాధారణంగా మనందరికీ మన పరిధిలో, మన అవగాహనలో ఒక సమస్య తగ్గడంపై కొన్ని అపోహలు, కొన్ని నమ్మకాలు ఉంటాయి. అంటే రుగ్మత తగ్గడం అంటే ఏంటో మనకు ముందు అర్థం అవ్వాలి. రుగ్మత తగ్గడం, రుగ్మత యొక్క ప్రభావాన్ని మనం పొందకుండా ఉండడం, రుగ్మత నయం అవ్వడం అనేటటువంటి 3 స్థితులు ఉంటాయి. రుగ్మత తగ్గడము అంటే ఉన్నదానికంటే దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం. హీలింగ్ అనేది ఒక ఉత్కృష్టమైనటువంటి స్థాయి. మనం దాన్ని తెలుగులో నయం అవ్వడం అంటాం. నయం అవ్వడం అంటే ఏంటి? ఒక సమస్య హీల్ ఇవ్వడం అనేటటువంటి ఒక పారామీటర్ మీరు అర్థం చేసుకోవాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. మీ ఇంటి ముందు ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో చెత్త ఉంది. పూర్తిగా చెడిపోయింది ఆ ప్లేస్. దుర్గంధం వస్తుంది. అసలది ఆ ప్లేస్ దగ్గరికెళ్ళాలంటేనే ఒక రకమైనటువంటి గగుర్పాటు కలుగుతూ ఉంటుంది. విపరీతమైన చెత్త, దుర్వాసన, భయంకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉందనుకుందాం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మన రోగగ్రస్త వాతావరణం. మన లోపల ఉండేటటువంటి రోగ సంబంధమైనటువంటి వాతావరణం ఉందనుకుందాం. దాంతో పోలుస్తున్నాం అది. హీల్ అవ్వడం, ఇప్పుడు క్యూర్ అవ్వడం అంటే ఏంటంటే అక్కడ చెత్త ఉంటుంది. కాకపోతే దుర్గంధం రాదు. ఇది క్యూరింగ్‌లో జరిగేటటువంటి వ్యవస్థ. అలాగే దాని ప్రభావం మనకు కలగకుండా ఉండడం. అక్కడ చెత్త ఇవన్నీ ఉంటాయి. వాటి మీద కవర్ ఎయడం. దీన్ని వాటి ప్రభావం మన మీద కలగకుండా ఉండే వ్యవస్థ. మనం వీటిని హీలింగ్ అనుకుంటున్నాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా హీలింగ్ అంటే. అక్కడ చెత్త, దుర్గంధానికి సంబంధించిన కారణభూతమైనటువంటి అన్‌క్లీన్‌లీనెస్, అపరిశుభ్రత ఏదైతే ఉందో మొత్తం క్లీన్ అయిపోయి, అక్కడ రంగురంగు పూలతో కూడినటువంటి చెట్లు, కళ్ళకి ఇంపైనటువంటి ప్రకృతి సౌందర్యం, చక్కగా అక్కడ పక్షులు కిలకిలా రావాలతో రావడం, అక్కడే కూర్చోవాలి, అక్కడే ఉండాలనిపించేటంతటి ఆకర్షణ ఎప్పుడైతే ఆ ప్లేస్‌లో ఉంటుందో అప్పుడు దానిని హీల్ అంటాం. మీకు అర్థమైందనేటటువంటి భావం నాకు కలుగుతుంది. హీలింగ్ అంటే నిన్న కూడా కొంతమంది ఫోన్ చేసి మాకు హీలింగ్ అవుతుంది కదా! ఇలాంటి ప్రక్రియలో మాకు హీల్ అవుతుంది కదా! అంటే హీల్ అవ్వడం అంటే 90%, 50% హీల్ అవ్వడం కాదు. హీల్ అవ్వడం అంటే 100కి 1000% అవ్వడం. ఒక సమస్య వచ్చాక హీల్ చేయడము అంటే ఇంక అసలు ఆ సమస్య ఉందా లేదా? అసలు లేదు కదా ఆ సమస్య అనేటటువంటి స్థితిలో మనల్ని ఉంచేటటువంటి ప్రక్రియనే హీలింగ్ అంటాం. అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇది తెలియట్లేదు. హీలింగ్ అంటారు గానీ, హీలింగ్ అంటే ఏదో 90% తగ్గించడమో, లేకపోతే దాని ప్రభావం మనకు రాకుండా ఉండడమో, ఈ మాత్రం పని మెడిసిన్స్ కూడా చేస్తాయి. కానీ హీలింగ్ అనేది ఒక సాధన ప్రక్రియతో కూడినటువంటి ఒక సైన్స్. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. ఒక శాస్త్రీయ విధానం ఉంటుంది. కనీసం చాలామందికి హీలింగ్ చేస్తున్నాం అనే వాళ్ళకి ఒక ప్రశ్న అడగండి. మీరు హీలింగ్ చేయించుకునే వ్యవస్థ ఉన్నప్పుడు, మేము హీలింగ్ చేస్తాం అనే వాళ్ళని ఒక ప్రశ్న అడగండి. సూటిగా అడగండి. అసలు హీలింగ్ ప్రాసెస్ ఏంటి అని అడగండి. అలా అడిగినప్పుడు వాడు సరిగ్గా సమాధానం చెప్తే అప్పుడు అతనికి హీలింగ్ పట్ల ఒక అవగాహన ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఒక శాస్త్రీయమైనటువంటి విధానం ఉంటుంది. ఎలా అయితే ఒక ఆపరేషన్ చేస్తున్నాం. ఆపరేషన్ యొక్క ఫార్ములాస్ వేరుంటాయి. ఆయుర్వేదంలో కూడా ఆపరేషన్స్ ఉంటాయి. వాటిని పంచకర్మ అంటాం. అలోపతిలో కూడా ఆపరేషన్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు? శస్త్రచికిత్సలు అంటారు. రెండిటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఒకటే. కానీ విధానం వేరుంటుంది. అలాగే హీలింగ్ అనేది కాస్మిక్ హీలింగ్‌లో కావచ్చు, ఇంకో హీలింగ్‌లో కావచ్చు విధానాలు వేరుంటాయి కానీ ప్రాసెస్ ఒకటే. ఒక మ్యాథ్స్ లెక్చరర్ ఒక లెక్క చెప్పాడు అంటే ఆయన విధానం వేరుంటుంది. ఇంకో లెక్కల టీచరు చెప్పే విధానం వేరుండొచ్చు కానీ ఆన్సర్‌లు వేరుండవు కదా! అలా మీరు అర్థం చేసుకోవాలి. హీలింగ్ ప్రాసెస్ ఒకటే. హీలింగ్ అనేది ఒక శాస్త్రీయమైనటువంటి విధానం. దాన్ని అవగాహన చేసుకొని ఆ విధమైనటువంటి ప్రాసెస్‌ని మన జీవ కణాలలో జరిగేలాగా
ఆ హీలింగ్ ప్రక్రియ చేత అవి ప్రభావితం అయ్యేలాగా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్‌ని మనం డెవలప్ చేసుకొని, మనం హీల్ అయ్యే అవకాశాన్ని మన ఋషులు మనకు అందించారు. సో, హీలింగ్ అంటే మీరు అనుకున్నట్టుగా దాని ప్రభావం మన మీద పడట్లేదు. అబ్బా! హీలింగ్ బాగయింది అని అనుకోవడమో, లేకపోతే అదేదో నిరంతర ప్రక్రియలాగా రోజు చేసేటటువంటి వ్యవస్థ కాదు. హీలింగ్ అనేది ఇంకొక అపోహ గూడా ఉంది. హీలింగ్ అంటే అదేదో కంటిన్యూ‌గా జరిగే ప్రాసెస్ అనుకుంటాం. అంటే ఏంటి? నేను ఆహారం తింటున్నట్టుగా హీలింగ్ చేయించుకోవాలా అనే భావం గూడా ఉంది. తప్పది. హీలింగ్ అనేది ఒక పరిమితమైనటువంటి సమయం వరకే మన లోపల హీలింగ్ ప్రక్రియ జరుగుతుంది. దానికి ప్రీ హీలింగ్ ప్రాసెస్, పోస్ట్ హీలింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. హీలింగ్ ప్రక్రియ జరగడానికి మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి? హీలింగ్ జరుగుతున్నప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి? పోస్ట్ హీలింగ్ ప్రాసెస్, హీలింగ్ అయిన తర్వాత ఎలా ఉండాలి? ఇటువంటి అన్ని అంశాలు హీల్ చేయించుకునేటటువంటి వ్యక్తికి పూర్తి అవగాహన ఉండాలి. తెలుసుకోవాలి. హీలింగ్ అనేది సమున్నతమైనటువంటి స్థానాన్ని మన సనాతన సంస్కృతిలో సంతరించుకుంది. చాలామంది ఇటువంటి లోయెస్ట్ ప్రక్రియలతో హీలింగ్ అనుకుంటారు. మేము హీలింగ్ అయిపోయాం. లేదా దాని ప్రభావం తగ్గితేనో, లేకపోతే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. అక్కడ అంత దుర్గంధం ఉండేటటువంటి ప్లేస్‌లో ఒక సెంట్ లాంటిది, సువాసన భరితమైనటువంటి అంశాన్ని అక్కడ ఉంచేసేసి, అబ్బా! ఇప్పుడు స్మెల్ రావట్లేదు గదా! ఇట్లాంటి వ్యవస్థలు గూడా మనం అవలంబిస్తున్నాం. దీన్ని వాడికేం పోయేదేముండదు. హీలింగ్ చేసే వ్యక్తులకేముండదు. ఈ విషయాలు తెలియకపోతే హీలింగ్ చేయించుకునేటటువంటి వ్యక్తులే మోసపోతారు, నష్టపోతారు. చివరికి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సో, సరైనటువంటి ప్రాక్టీషనర్, సరైనటువంటి హీలింగ్ ప్రాసెస్ తెలిసినటువంటి, అనుభవజ్ఞుడైనటువంటి, పూర్తి స్థాయి సమాచారం ఉన్నటువంటి, పూర్తి స్థాయి అనుభవైక వేద్యుడైనటువంటి గురువు సమక్షంలో, గురువు యొక్క ఆధ్వర్యంలో, గురువు యొక్క నిర్దేశకత్వంలో, గురువు యొక్క అనుభవం నుండి వస్తున్నటువంటి బోధ ద్వారా మీరు ఈ హీలింగ్ ప్రాసెస్‌ని చేయించుకోవాలి అనేది మా సూచన. దీనికోసమే షట్చక్ర ఆకర్షణ క్రియలో కేవలం షట్చక్ర సాధన, కేవలం లా ఆఫ్ అట్రాక్షన్, కేవలం క్రియాయోగమే కాకుండా తరువాత జరిగేటటువంటి బ్యాచెస్‌కి మేము ఈ కాస్మిక్ హీలింగ్ యొక్క 108 డేస్ ప్రోగ్రామ్‌ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో, ఈ కాస్మిక్ హీలింగ్ 108 డేస్‌లో మీరు లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించిన మెథడ్సు, అలాగే క్రియాయోగాకి సంబంధించినటువంటి కాన్సెప్ట్సు, అలాగే షట్చక్ర సాధనకి సంబంధించినటువంటి ప్రాక్టికల్ మెథడ్స్‌తో పాటు 108 డేస్ మీరు కాస్మిక్ హీలింగ్‌కి సంబంధించినటువంటి గైడెన్స్‌ను కూడా మీరు అందుకోగలుగుతారు అని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. సో, హీలింగ్ అంటే హీలింగ్ అనేది ఒక ప్రాసెస్. ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. మన శరీరంలో హీలింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? హీలింగ్ ప్రాసెస్ అప్పుడు మనం ఎలా ఉండాలి? ఏ నియమాలతో ఉండాలి? ఏ అనుష్ఠానంతో ఉండాలి? ఇట్లాంటి అంశాలన్నిటిని ఎవరెవరు ఏ స్థాయిలో శరీరంలో రుగ్మతలు ఉన్నాయి అన్నటువంటి అంశాన్ని మేము గుర్తించి, ఆ స్థాయిలో వారికి ఆ నియమాలని మేము చెప్పి, ఈ పూర్తి స్థాయి 108 డేస్ గైడెన్స్‌ని మేము అందించడం జరుగుతుంది. సో, హీలింగ్ పైన అపోహలు ఇలాంటివి పెట్టుకోవద్దు. సరైనటువంటి హీలింగ్ ప్రాసెస్‌ని నేర్చుకోండి. సరైనటువంటి హీలింగ్ ప్రాసెస్‌ని పొందడం ద్వారా మీరు భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి సమస్యలు రాకుండా దేహాన్ని శక్తివంతం చేసుకోగలుగుతారు. రెండవది, ఇక వేరే సమస్యలను కూడా రాకుండా, వేరే సమస్యలను రానీయకుండా దేహం పరిపుష్టమవుతుంది, శక్తివంతమవుతుంది హీలింగ్ ప్రాసెస్ ద్వారా. సో, ఇటువంటి అద్భుతమైనటువంటి అంశాలు హీలింగ్‌లో ఉన్నాయి. కానీ హీలింగ్ అనే దాని వ్యవస్థ అయితే అందరికీ పరిచయమైంది నేటి కాలంలో. కానీ హీలింగ్‌పై స్పష్టత ఎవరికీ లేదనేది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. మరికొంత సమాచారంతో, మరో వినూత్నమైనటువంటి అంశంతో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.